హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. అరటిపండుతో కుల్ఫీ మరియు ఐస్ క్రీమ్ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మందంగా ఉండే ఒక బాండిల్ తీసుకుని హాఫ్ లీటర్ చిక్కటి పాలు పోసుకొని 3 పొంగులు వచ్చిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. స్వీట్ కోసం 2 టేబుల్ స్పూన్ల చక్కెర పొడి కానీ బెల్లం పొడి కానీ వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి ఎక్స్‌ట్రా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి. అవైలబుల్‌గా లేని వాళ్ళు పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలపండి. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కదనం కోసం 4-6 అరటిపళ్ళు సన్నగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు సగం వేసి మెత్తటి జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టండి. ఒక 2 కప్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ అవైలబుల్‌గా లేకపోతే ఒక 20 జీడిపప్పులు నీళ్లు పోసి నానబెట్టి మెత్తని పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్‌ని వేసుకొని మధ్యలో ఆగుతూ ఇలా చిక్కటి జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. దీనికంటే కొంచెం చిక్కగా ఉన్నా కూడా కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది. బాగా పలచగా ఉంటే కుల్ఫీ క్రీమీగా రాదు. ఐస్‌లా గట్టిగా వస్తుంది. ఇలా కుల్ఫీ మౌల్డ్స్‌లో మనం చేసుకున్న జ్యూస్‌ని వేసుకొని, పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని 8-12 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి, ఫ్రిడ్జ్‌లోంచి తీసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బయట ఉంచి సర్వ్ చేసుకుంటే కుల్ఫీ షేప్ పాడవకుండా వస్తుంది. మిగిలిన జ్యూస్‌ని ఇలా ప్లాస్టిక్ బాక్స్‌లో కానీ, ఐస్ క్రీమ్ బాక్స్‌లో గానీ వేసుకొని, పిస్తా పప్పు కానీ, బాదం పప్పు గానీ వేసి గార్నిష్ చేసుకొని 8-12 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి సర్వ్ చేసుకోవటమే. ఐస్ క్రీమ్ మీకు బాగా స్మూత్‌గా కావాలంటే 8 అవర్స్ తర్వాత డీప్ ఫ్రీజర్‌లోంచి తీసి మధ్యలో ఆగుతూ స్మూత్‌గా మిక్సీ పట్టుకొని ఇంకొక 12 అవర్స్ డీప్ ఫ్రీజర్‌లో ఉంచి సర్వ్ చేసుకున్నారంటే స్మూత్ ఐస్ క్రీమ్ మీకు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.